రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని, పొలిటీషియన్ జేఏసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస యాదవ్. బీసీల రిజర్వేషన్లలో నాంచార కులాలు, ఎంపీసీ కులాలు, జనాభా ఎక్కువగా ఉన్న బీసీ కులాలుగా మొత్తం 3 గ్రూపులుగా విభజించి వర్గీకరణ చేయాలని చెప్పారు. దీంతో రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కుతాయన్నారు. రాష్ట్రంలో ఉండాలంటే ప్రతి పార్టీ పొలిటికల్ జస్టిస్ ను అమలు చేయాలన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆర్డినెన్స్ ను జారీ చేసిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు కూడా రిజర్వేషన్ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల చేసి తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా పూర్తిగా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి కూడా మేము కార్యాచరణ రూపం చేసి మిగతాది కూడా మీతో పాటు మేము పనిచేస్తామని చెప్తాం. ఎలాంటి లీగల్ బ్యాటిల్ అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఆర్డినెన్స్ ఇచ్చేసినాము, మేము మీకు న్యాయం చేసినామంటే కూడా కాదు. ఖచ్చితంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వాళ్లకు మీరు ఖచ్చితంగా సమాధానం ఇచ్చారు అంటే రేపు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా 42%ను నిభాయించాలంటే ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిన అవసరం, అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉందని మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మీరు ఏదైతే సామాజిక న్యాయం ఎజెండాతో రాహుల్ గాంధీ గారితో మీరు మనమంతా పోతున్నామో, రాహుల్ గాంధీ గారు రేపు పొద్దున ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఎజెండాను దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి మీరు తీసుకుపోవాల్సిన బాధ్యత మీపై ఉన్నదని మేము తెలియజేస్తున్నాము. ఈ 93% ఉన్నప్పటికీ కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గౌరవించినటువంటి ఈ పార్టీలను ఎందుకు మనం ఇక్కడ తిరగనివ్వాలి? ఎందుకు వాళ్ళు మీటింగ్ పెట్టుకోనివ్వాలి? టీఆర్ఎస్ ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలి? టీఆర్ఎస్ బీసీలకే టికెట్లు ఇవ్వలేదు, అదేవిధంగా ముస్లిం సమాజానికే టికెట్ ఇవ్వలేదు. ఇప్పటి నుంచి ఏంటిది అని అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో అదే విధంగా బీసీల ఉద్యమం కూడా రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని సంఘాలను